హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాయండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారు కదా? సో ఈరోజు మనకి డిఎస్సి గురించి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం, ఓకేనా? మెగా డిఎస్సికి వేగంగా అడుగులు, ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ, ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదిక, అదే నెలాఖరున నోటిఫికేషన్, ఆ నెలలోనే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ, జూన్ 12 నాటికి పూర్తి చేసేలా కసరత్తు. సో ఈ మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముందుగా ప్రకటించిన విధంగా 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. సో ఇది గాయస్ ఈరోజు మనకి డిఎస్సి గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఏం చెప్తున్నారంటే, ఎస్సీ వర్గీకరణపై ఒక కమిషన్ అయితే వేయడం జరిగింది కదా. ఆ కమిషన్ తన నివేదికని ఎప్పుడు సమర్పించాలని చెప్పిందంటే ఫిబ్రవరి నెలలో నివేదిక సమర్పించాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ నివేదిక సమర్పించిన వెంటనే మనకేంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి జూన్ 12 నాటికి, ఫిబ్రవరిలో ఒకవేళ ఫిబ్రవరి ఎండింగ్కి మనకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, జూన్ 12 నాటికల్లా డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం ప్రక్రియ పూర్తవుతుంది. ఆ విధంగా చేసేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది అనమాట. నోటిఫికేషన్ 1 month 2 months లేట్ అయినా కానీ పోస్టుల ప్రక్రియ మాత్రం ఎప్పుడు చేస్తామని చెప్తుంది గవర్నమెంట్, జూన్ 12 నాటికి, అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి. ఇది మాత్రం ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఏదన్నా కానీ ఎండింగ్ మాత్రం ఒకటే స్టాండ్ మీద ఉంటుంది. ఏంటి, గవర్నమెంట్ వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే 2025 జూన్ నాటికి ఈ టీచర్ పోస్టుల భర్తీని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు న్యూస్ లో అయితే రావడం జరిగింది అనమాట. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా మనకి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. 16,347 టీచర్ పోస్టులను కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలి, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో అది గాయస్ మీకు నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది కదా. డైలీ ఏదో ఒక న్యూస్ అయితే వస్తుంది డిఎస్సి గురించి, అడప అక్కడ అని. సో ఇంకొంతమంది ఇంకా సెకండ్ డేట్ కావాలని చెప్పి ఇంకా వినతి పత్రాలు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. బట్ మనం ఎండ్ ఆఫ్ ది డే ఏమి నమ్మాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఉండిద్ది, మనం చదువుకోవాలి, అదొక్కటే మనం బిలీవ్ చెయ్యాలన్నమాట. సో అటు ఇటు అయినా కూడా ఉండడం పక్కా కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ని కొనసాగించండి, బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ టైంని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారో మీరు రేపు చూస్తారు కదా. సో మొన్న టెట్టే చాలా మంది కష్టంగా ఉందని చాలా మంది అంటున్నారు. సో చూడండి, ఇంత టైం వచ్చిందంటే రేపు డిఎస్సి పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అంత కష్టంగా ఉన్న పేపర్ని మీరు ఈజీగా క్రాక్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదొకటి మైండ్లో పెట్టుకోండి. అంత ఆషామాషి కాదు డిఎస్సి ఎగ్జామ్ అనేది, ఓకేనా? ఒకసారి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. మనం ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నాం కదా, డిఎస్సికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంటుందా అనేది. సో అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎటు ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇప్పుడు మనం శ్రద్ధ తీసుకున్నట్లయితే అటో ఇటో మన లైఫ్ అటో ఇటో తేలిపోతుంది అన్న దాని మీద మీరు ఆలోచించుకుని అదే విధంగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? డిఎస్సి గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అయితే షేర్ చేసుకుంటాను. నేను మొన్న ఒక వీడియో పెట్టాను అనమాట. దాని కింద మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఏమనంటే, సిస్టర్ మీరు ఇలా వీడియోలు చేసే బదులు ఒక వీడియోలో ఒక 10 గన్ షాట్ బిట్లను అయితే అడగండి అని చెప్పి కామెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో అఫ్ కోర్స్ మీరు అడిగాక నేను చేయకుండా ఉంటానా? సో అలానే అడిగినాక నేను కాదని ఎలా అంటాను? అందుకనే ఈ రోజు నుంచి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలో ఒక 10 గన్ షాట్ బిట్లు అయితే పోస్ట్ చేయాలి, అడగాలి మిమ్మల్ని అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలా మీకు వీడియోలో ఒక 10 గన్ షాట్ బిట్లు అడగాలా వద్దా, కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ వీడియో నుంచి? పర్లేదు సిస్టర్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు అనేవాళ్ళు కానీ, లేదా వీడియో చేయండి సిస్టర్ బిట్స్ అడగండి అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్పండి. నేనైతే మీ కామెంట్స్ని బట్టి ఎంతమంది ఎక్కువ మంది అడగండి సిస్టర్ అని కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని ఒక 10 గన్ షాట్ బిట్లు అయితే ఒక 10 గన్ షాట్ బిట్లను అయితే అడగడం జరుగుతుంది అనమాట, ఓకేనా? మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకే? ఒక 10 బిట్లను అయితే మనం చూసుకుందాము. అది కూడా నేను ఈరోజు తెలుగు సబ్జెక్ట్ శతకాల నుంచి ఒక 10 బిట్లు అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఓకేనా? రెడీ టు గైస్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి,
శతక పద్యాలలో ప్రధానమైనది ఏది? ఆప్షన్ ఏ పద్యం, బి ఛందస్సు, సి మకుటం, డి కాలం. ఓకే, ఆన్సర్ చూసుకుందాం. ఆప్షన్ సి మకుటం. శ్రీకాళహస్తీశ్వర శతక కర్త ఎవరు? ఆప్షన్ ఏ వేమన, బి దూర్జటి, సి బద్దెన, డి కరుణశ్రీ. ఆన్సర్ బి దూర్జటి. యథావాక్కుల అన్నమయ్య రాసిన శతకం. ఆప్షన్ ఏ సర్వేశ్వర శతకం, బి వేమన శతకం, సి శ్రీ భర్గ శతకం, డి కరుణశ్రీ. ఆన్సర్ ఏ సర్వేశ్వర శతకం. యథావాక్కుల అన్నమయ్య రాసిన శతకం పేరేంటి? సర్వేశ్వర శతకం. పోతన ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 17, బి 16, సి 15, డి 18. ఈ శతాబ్దాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆన్సర్ సి 15వ శతాబ్దానికి చెందినవాడు పోతన. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలుగు పూలు శతక కర్త. ఆప్షన్ ఏ కరుణశ్రీ, బి నార్ల చిరంజీవి, సి వేమన, డి దూర్జటి. దీనికి ఆన్సర్ వచ్చి బి నార్ల చిరంజీవి. సో నేను దీన్నైతే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే తెలుగు పూలు శతక కర్త నార్ల చిరంజీవి కదా. చిరంజీవి గారు తెలుసు కదా మనందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఒక సినిమా హీరో అనమాట. మనకి హీరో కనిపిస్తాం మనం ఏం చేస్తాం? పూలు జల్లుతూ ఉంటాం కదా. సో నేను అలా గుర్తుపెట్టుకున్నాను అనమాట. తెలుగు పూలు శతక కర్త ఎవరు అంటే మన మెగాస్టార్ చిరంజీవి లాగా నార్ల చిరంజీవి. సో మనకి సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకున్నామంటే రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఎందుకంటే తెలుగు బాలా శతకం ఉంది, తెలుగు పూలు ఉంది, తెలుగు బిడ్డ, ఇలాంటి కన్ఫ్యూజన్ పదాలు వచ్చినప్పుడు మనం ఇలాంటి చిన్నవి గుర్తుపెట్టుకుంటే మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? బద్దెన ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 13, బి 14, సి 17, డి 20. ఆప్షన్ ఏ 13వ శతాబ్దానికి చెందినవాడు బద్దెన. నెక్స్ట్, కరుణశ్రీ ఈ శతకాన్ని రచించారు. ఏ తెలుగు బాల, బి తెలుగు పూలు, సి కుమార, డి సుమతి. చూశారు కదా, ఇందా నేను చెప్పాను అనమాట, తెలుగు బాల శతకం ఉండిద్ది, తెలుగు పూలు అని. సో మనకి ఇలా ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు అలాంటి 2 పదాలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. ఇలాంటి క్వశ్చన్లోనేనమాట మనం మిస్టేక్లు పెట్టేది. సో కరుణశ్రీ ఈ శతకాన్ని రచించారు. ఆప్షన్ ఏ తెలుగు బాల, బి తెలుగు పూలు, సి కుమార, డి సుమతి. దీనికి ఆన్సర్ తెలుగు బాల శతకం. సో చెప్పాను కదా, కరుణశ్రీ రాసిన శతకం ఏంటి? తెలుగు బాల. మరి తెలుగు పూలు శతకాన్ని ఎవరు రాశారు? నార్ల చిరంజీవి గారు. ఇందా మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? తెలుగు బాల శతకాన్ని ఎవరు రాశారు? కరుణశ్రీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ బిట్టు. గువ్వల చెన్నా శతకం రాసిన వారు. ఆప్షన్ ఏ కంచర్ల గోపన్న, బి గువ్వల చెన్నుడు, సి దూర్జటి, సి వేమన. దీనికి ఆన్సర్ గువ్వల చెన్నుడు. ఇది మనకి గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ అనమాట, పేరులోనే ఉంది. గువ్వల చెన్నా శతకం రాసిన వారెవరు? గువ్వల చెన్నుడు. సో ఇలాంటివి వస్తే మనకి చాలా ఈజీ కదా. నెక్స్ట్ క్వశ్చన్, పాల్కురికి సోమనాథుడు రచించిన శతకం. ఆప్షన్ ఏ వృషాదీప శతకం, బి నరసింహ శతకం, సి సుమతి, డి గువ్వల చెన్నా శతకం. నాకు టెట్కో డిఎస్సికో గుర్తులేదు, కానీ ఈ బిట్ అయితే నాకు వచ్చిందండి. పాల్కురికి సోమనాథుడు రచించిన శతకం ఏంటి? దీనికి ఆన్సర్ వృషాదీప శతకం. ఇది నాకు వచ్చిన బిట్టు, ఇంపార్టెంట్ బిట్ కూడా అనమాట. పాల్కురికి సోమనాథుడు రచించిన శతకం ఏంటి? వృషాదీప శతకం. నెక్స్ట్, నార్ల చిరంజీవి గారి మకుటం పేరు. శతక పద్యాలకి మకుటం మెయిన్ అని చెప్పుకున్నాం కదా, అలా కొన్ని పద్యాలకి కొన్ని మకుటం పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. అందులో నార్ల చిరంజీవి గారి మకుటం పేరు. ఆప్షన్ ఏ తెలుగు బిడ్డ, తెలుగు బాల, తెలుగు తల్లి, నారాయణ. సో దీనికి ఆన్సర్ తెలుగు బిడ్డ. ఇందా మనం చెప్పుకున్నాం తెలుగు పూలు శతకం రాసింది ఎవరు అని, నార్ల చిరంజీవి గారు. సో ఇప్పుడు ఆయనకే మకుటం ఉంది, ఆయన మకుటం పేరేంటి? తెలుగు బిడ్డ. సో మన చిరంజీవి గారు ఏమంటారు? నేను మీ తెలుగు బిడ్డని అంటారు కదా సినిమాలో డైలాగులు, అలా అనమాట. సో చిరంజీవి గారు వచ్చినప్పుడు తెలుగు పూలు, తెలుగు బిడ్డ, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు రేపు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.